హాయ్ హలో నమస్తే. ప్రైవేటైజేషన్ భారతదేశం 2014 ఈ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి వాళ్ళు చేస్తున్న అతి పెద్ద దాడి ఏంటంటే ప్రైవేటైజేషన్ దాడి. ఈ దేశం మీద చాలా సంస్థల్ని ఇప్పటికీ ప్రైవేటైజేషన్ చేసేశారు. మేము చాలా రోజుల నుంచి ఈ ప్రైవేటైజేషన్ మేము వ్యతిరేకిస్తున్నాం. ఈ శాంతి చాలా పొలిటికల్ పార్టీస్ మరి ఎన్డీఏకి సపోర్ట్ చేసే పొలిటికల్ పార్టీస్ అన్నీ కూడా ఈ ప్రైవేటైజేషన్ని సపోర్ట్ చేస్తున్నారు. ఓకే, ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు అనేది మనకి తెలియదు. ఆంధ్రప్రదేశ్లో ఐ థింక్ టీడీపీ దే హ్యావ్ టు సపోర్ట్ ద బిల్ దేర్ అండ్ ఐ థింక్ వైఎస్ఆర్సిపి సపోర్ట్ చేసినట్టున్నారు. ఈయన అంటారు అవినాష్ రెడ్డి గారు మాట్లాడారు నిన్న. అవినాష్ రెడ్డి గారు దీన్ని మేము బిల్లుని సపోర్ట్ చేస్తున్నామని నిన్న వైఎస్ఆర్సిపి సపోర్ట్ చేసినట్టు ఉంది. నేను చూశాను ఆయన స్పీచ్. ఓకే, అదే ఇప్పుడు వైఎస్ఆర్సిపి దే సే వీఆర్ అగెన్స్ట్ ప్రైవేటైజేషన్ అండ్ ఇక్కడ మెడికల్ కాలేజీలకు వ్యతిరేకంగా ప్రైవేటైజేషన్కి వ్యతిరేకంగా కొట్లాడుతున్నామని ఇక్కడ కొట్లాడుతున్నారు. బట్ అక్కడ ఇది శాంతి బిల్ ఈజ్ నథింగ్ బట్ ప్రైవేటైజేషన్. అక్కడ సపోర్ట్ చేస్తారు. అది కేంద్రంలో ప్రైవేటైజేషన్ బిల్కి సపోర్ట్ చేశారు, శాంతి బిల్ని. ఇక్కడ మెడికల్ కాలేజీలకు ప్రైవేటైజేషన్ వ్యతిరేకిస్తున్నామని ఇక్కడ లోకల్గా చేస్తున్నారు. ఇది ద వైఎస్ఆర్సిపి నీడ్ టు థింక్, దే నీడ్ టు టేక్ స్టాండ్ వెదర్ దే వాంట్ ప్రైవేటైజేషన్ ఆర్ నాట్. కేంద్రంలో అయినా ఇక్కడైనా సరే ప్రైవేటైజేషన్ వ్యతిరేకమా అనుకూలం అనేది ఒక అప్రోచ్ తీసుకోవాలని వైఎస్ఆర్సిపి నేను ఐ జస్ట్ వాంటెడ్ టు సీ దమ్ చేంజ్. బట్ ఐ కెనాట్ కంట్రోల్ వైఎస్ఆర్సిపి నార్ టీడీపీ. ఐ కెనాట్ కంట్రోల్ ద. నా అభిప్రాయం మాత్రమే నేను చెప్పగలను. ఓకే, అసలు ఈ ప్రైవేటైజేషన్ అనేది ఒక ఫండమెంటల్గా ఒక పార్టీకి ఐడియా ఉన్నప్పుడు మనం అపోజ్ చేసేసేయాలి. ఇప్పుడు అక్కడ ఈ శాంతి బిల్లుని సపోర్ట్ చేసేది ప్రైవేటైజేషన్ బిల్లు. ఇక్కడ మెడికల్ కాలేజీలకు మేము వ్యతిరేకంగా కొట్లాడుతున్నారు వైసీపీ వాళ్ళు. ఇక టీడీపీ అండ్ హోప్లెస్ బికాస్ అదే చెప్తున్నాం, దిస్ టీడీపీ విల్ బిహేవ్ లైక్ ఎ స్లేవ్ యాజ్ లాంగ్ యాజ్ దే ఆర్ ఇన్ ద ఏమంటారు వాళ్ళతో ఉన్నంత వరకు ఇంక దే బిహేవ్ లైక్ ఎ స్లేవ్. వాళ్ళకి ఇంకా ఇండిపెండెన్సీ ఉండదు. వాళ్ళు ఏం చెప్తే ఎస్ఆర్ అనుకుంటూ పోవటం తప్ప టీడీపీకి ఆప్షన్ లేదు నాకు తెలిసిన వరకు. సరే, ఇప్పుడు ఈ శాంతి బిల్లుని వీళ్ళు పెడుతున్నారు. శాంతి బిల్ అంటే ఏం లేదు, దాని ఫుల్ ఫామ్ ఏంటంటే సస్టైనబుల్ హార్నెసింగ్ అండ్ అడ్వాన్స్మెంట్ ఆఫ్ న్యూక్లియర్ ఎనర్జీ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా బిల్ 2025 అని ఒక బిల్లు పెట్టారు. శాంతి బిల్ అంటారు దీన్ని. ఇది లోక్సభలో నిన్న బిల్లు పెట్టారు. ఇది ఏం లేదు, జస్ట్ ప్రైవేట్ సెక్టార్ని న్యూక్లియర్ సెక్టార్లోకి ప్రైవేట్ వాళ్ళని ఇన్వైట్ చేస్తున్నారు. అదాని లాంటి వాళ్ళు, అంబానీ లాంటి వాళ్ళు వచ్చేస్తారు. ఇక వాళ్ళు న్యూక్లియర్ పెడతారు. ఇప్పటివరకు గవర్నమెంట్ మాత్రమే ఈ యొక్క న్యూక్లియర్ సెక్టార్లో గవర్నమెంట్ కంట్రోల్ ఉంది, వేరే వాళ్ళు రావడానికి లేదు. ఎందుకంటే సేఫ్టీ రేడియేషన్ రిలీజ్ చేసింది. అది విపరీతంగా రేడియేషన్ రిలీజ్ చేశారంటే దేశానికి చాలా భద్రతకు సంబంధించిన చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి రేడియేషన్ రిలీజ్ అయిందంటే. కాబట్టి గవర్నమెంట్ ఇప్పటి వరకు కూడా కంట్రోల్, ముఖ్యంగా భోపాల్ ఎక్స్ప్లోజన్ జరిగింది గతంలో. ఆ భోపాల్ ఎక్స్ప్లోజన్ జరిగినప్పుడు కొన్ని సంవత్సరాల పాటుగా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఆ రేడియేషన్కి గురయ్యారు. ఓకే, దాని నుంచి బయటపడటానికి సంవత్సరాలు పట్టింది భోపాల్ ఎక్స్ప్లోజన్ లాంటివి. సో అందుకని గవర్నమెంట్ అప్పటి నుంచి స్ట్రిక్ట్ రూల్స్ చేసింది. ఈ యొక్క రేడియేషన్కి సంబంధించిన ఏదైనా ఎనీ న్యూక్లియర్ రిలేటెడ్ గవర్నమెంటే చేయాలని వాళ్ళు రిస్ట్రిక్షన్ పెట్టుకున్నారు గతంలో. సో ఇప్పుడు వీళ్ళు ప్రైవేట్ వాళ్ళకి ఇస్తున్నామని చెప్పేసి మళ్ళీ ప్రైవేటైజేషన్ పెట్టారు. ఇప్పుడు ఈ శాంతి బిల్లుతోటి ఇప్పుడు ఏంది శాంతి బిల్లు? ఇప్పుడు అపోజిషన్ వాళ్ళు మాట్లాడేది ఏంటంటే సేఫ్ గార్డ్స్ అండ్ లూప్ హోల్స్ ఉన్నాయి దాంట్లో. ఇది కొన్ని ఎగ్జామ్షన్స్ ఇచ్చారు, యాంబిగిటీస్ బాగా ఉన్నాయి. గవర్నమెంట్ డిస్క్రిషన్ మీదకి వదిలేశారు, ఎక్సెసివ్ గవర్నమెంట్ డిస్క్రిషన్. అంటే దానికి సెట్ ఆఫ్ రూల్స్ లేదేం లేదు, గవర్నమెంట్ ఓకే అంటే వెళ్ళిపోవటం అనే విధంగా ఎగ్జామ్షన్ చేశారు. ఓకే, సో లైసెన్సింగ్ సేఫ్టీ నామ్స్ మార్చారు. ఇది రెగ్యులేటరీ ఓవర్ సైట్ని కొద్దిగా తగ్గించారు. బాగా స్ట్రిక్ట్ ఆర్డర్స్ ఉండేవి, రెగ్యులేషన్ చాలా స్ట్రిక్ట్ ఆర్డర్స్ ఉండేవి. దాన్నింటిని కూడా వీళ్ళు లూజ్ చేశారు. లూజ్ చేస్తే ఇప్పుడు ఎనీ ప్రైవేట్ పర్సన్ కెన్ కమ్ ఇన్ అండ్ స్టార్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ ద న్యూక్లియర్ థింగ్స్ అండ్ ఇట్ మే రిలీజ్ రేడియేషన్. See, the radiation is most dangerous to India. Compromised liability and compensation అనేది ఇప్పుడు ఆపరేటర్ లైబిలిటీ క్యాప్ 3,900 కోట్ల రూపాయలకి వెళ్ళింది. 3,900 కోట్ల రూపాయలు లైబిలిటీ క్యాప్ అనేది చాలా తక్కువగా పెట్టారు దాన్ని. గవర్నమెంట్ ఎక్స్ట్రా ఎక్స్పెన్సెస్ ఉంటే గవర్నమెంట్ భరించాలి.
సోషలైజ్డ్ రిస్క్ అనేది గతంలో గవర్నమెంట్ ఏమేంటి సోషలైజేషన్ ఈజ్ గవర్నమెంట్. నౌ ఇఫ్ యూ ఓపెన్ విత్ ప్రైవేట్ పీపుల్ దెర్ ఎయిమ్ విల్ బి ప్రాఫిట్ మేకింగ్. ద ప్రాఫిట్ మేకింగ్ దెన్ దెర్ ఇస్ ఎ సోషలైజింగ్ రిస్క్. యాజ్ సోషల్ బెనిఫిట్ అనేది సెకండరీ ఉంటుంది వాళ్ళకి, ప్రాఫిట్ మేకింగ్ విల్ బి ప్రైమరీ. వాళ్ళు చెప్పవచ్చు సొసైటీ కోసమే పనిచేస్తున్నామని చెప్పవచ్చు. ఆఫ్టర్ ఆల్ బిజినెస్ మ్యాన్ మైండ్లో ఏముండేది, వ్యాపారం సంపాదించడమే ఉండేది. ఓకే, సో టైం లిమిట్స్ అనేవి 10 నుంచి 20 సంవత్సరాలకు పెట్టారు. బట్ యాక్చువల్గా ఈ రేడియేషన్ ఎఫెక్ట్ అనేది 30 years తర్వాత బయటకు వచ్చింది. క్యాన్సర్ లాంటివి ఏమైనా వస్తే రేడియేషన్ ఎఫెక్ట్ వల్ల క్యాన్సర్ లాంటివి వస్తే అది 30 years తర్వాత 25-30 years తర్వాత బయటపడింది. బట్ వీళ్ళు పెట్టిన క్యాప్ 10 to 20 years పెట్టారు. ఈ 10 to 20 years ఈ మధ్యలో టైం లిమిట్లో క్లెయిమ్ చేసుకోవచ్చు అన్నారు. ఈ ఎట్లాగా మరి వాళ్ళకి క్యాన్సర్ తర్వాత వస్తే 20 years లోపే మీరు క్లెయిమ్ చేసుకోవాలంటే ఎలా? ఓకే, నేషనల్ సెక్యూరిటీ, పబ్లిక్ సేఫ్టీ రిస్క్స్ అనేవి చాలా రిస్క్లో పెట్టారని అనుకోవాలి ఈ బిల్లు ద్వారా. స్ట్రిక్ట్ నామ్స్ లేకుండా వాళ్ళు ఈ బిల్లుని పెడుతున్నారని నేను అఫ్కోర్స్ అపోజిషన్ వాళ్ళు అపోజ్ చేశారు. ఈ బిల్లుని చాలా ఫాస్ట్గా చాలా తొందరగా పెట్టారు. రేడియో యాక్టివ్ వేస్ట్ మేనేజ్మెంట్, ఫైనైట్ యురేనియం సర్వీసెస్ని ఇవన్నింటిని కూడా తీసేసి యురేనియం రియాక్టర్స్ని థోరియం బేస్డ్ ప్రోగ్రామ్కి బదులుగా దీన్ని ప్రమోట్ చేస్తున్నారనేటువంటి ఒక ఆ బిల్లులో నేను వచ్చినటువంటి అబ్లిగేషన్స్, ఓకే, అబ్జెక్షన్స్. శశి థరూర్ లాంటి వాళ్ళు చాలా సీరియస్గా మాట్లాడాడు నిన్న శశి థరూర్. ఐ థింక్ ఇది సెకండ్ టైం అతను క్యాపిటల్ పేరు మర్చిపోయాను. ఓకే, తిరువనంతపురంలో ఓడిపోయిన తర్వాత శశి థరూర్ గవర్నమెంట్కి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు. ఇది సెకండ్ స్పీచ్ ఇచ్చాడు మళ్ళీ గవర్నమెంట్కి వ్యతిరేకంగా. మొన్న గాంధీ గారి పేరు తీసేయటం మీద మాట్లాడాడు. ఇప్పుడు మళ్ళీ ఈ శాంతి బిల్లు మీద చాలా షార్ప్గా మాట్లాడాడు నిన్న శశి థరూర్. అతను ప్రైవేటైజేషన్, న్యూక్లియర్ ఎక్స్పాన్షన్లోకి తీసుకురావటం చాలా డేంజరస్ స్టెప్ చేశారు మీరు రిస్క్ చేస్తున్నారు, ఇది చాలా డేంజరస్ అన్నాడు. ఓకే, పబ్లిక్ సేఫ్టీ, ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షను, జస్టిస్, నేషనల్ సెక్యూరిటీ అనేవి మీరు అండర్మైన్ చేశారు. మీరు పెట్టిన బిల్ ఇది అన్క్లియర్గా ఉంది, న్యూక్లియర్గా లేదు, ఇది లూప్ హోల్స్ అనే పదం వాడాడు. ఓకే, ఇది షేమ్ఫుల్, రిస్ట్రిక్టివ్ అని షేమ్ఫుల్ అన్నాడు అతను, పదం వాడాడు. చాలా షార్ప్గా మాట్లాడు శశి థరూర్ నిన్న దీని మీద, షేమ్ఫుల్ అని. ఓకే, షిఫ్టింగ్ లయబిలిటీ టు ది స్టేట్, అలవింగ్ గవర్నమెంట్ ఎగ్జామ్షన్స్ ఫ్రమ్ ఓవర్ సైట్, హేస్టీ డ్రివెన్ అప్రోచ్ చేశారు. లెజిస్లేటివ్ ప్రెసిషన్ స్కేరింగ్ ఇండియా, ఇదంతా కూడా ఉంది. ఓకే, మనీష్ తివారీ లాంటి వాళ్ళు కూడా మాట్లాడారు దీన్ని. అతను రేడియో యాక్టివ్ వేస్ట్ హ్యాండ్లింగ్కి దానికి మీరు సరిగా యురేనియం వన్స్ ఇవన్నీ కూడా సరిగా చూసుకోలేదని నాకు అనిపించింది. అరుణ్ నెహ్రూ లాంటి వాళ్ళు, వాగ్జీమోరన్, న్యూక్లియర్ రిస్క్స్ లాంటివి, ప్రైవేట్ ఎంట్రీ లాంటివి చేసుకుంటూ వచ్చారు. సౌగత రాయ్ లాంటి వాళ్ళు కూడా ఇది ఆమె ఏమన్నారు, ఫారెన్ ప్లేయర్స్ని తీసుకురావడానికి మీరు ట్రై చేస్తున్నారని వాళ్ళు చేసింది. ఓకే, ఇది డిఫరెంట్ అపోజిషన్ పీపుల్ మాట్లాడింది. బట్ ప్రీవియస్ దానికి దీనికి కొద్దిగా తేడా ఉంది, ఆ తేడా చూద్దాం. ఓకే, ఇప్పుడు పెట్టిన శాంతి బిల్ 2025 ఏదైతే ఉందో న్యూక్లియర్ సెక్టార్లోకి తీసుకురావటం, ప్రీవియస్ అటామిక్ ఎనర్జీ యాక్ట్ 1962, సిఎల్ఎండి యాక్ట్ 2010, ఈ రెండు యాక్ట్లు ఉన్నాయి గతంలో. 1962 అటామిక్ ఎనర్జీ యాక్ట్, 2010 సిఎల్ఎండి యాక్ట్ 2 ఉన్నాయి. ఈ రెండింటిని క్లబ్ చేసి శాంతి బిల్లు పెడుతున్నామని గవర్నమెంట్ చెప్పింది. గతంలో 1962 యాక్ట్ ఏమో కంట్రోల్ అండ్ రెగ్యులేషన్ చేయడానికి, ఇప్పుడు 2010 ఏమో లైబిలిటీ కంపెన్సేషన్కి పెట్టారు. బట్ ఆ రెండింటిని కంబైన్ చేసాము, ఒక అంబ్రెల్లా కిందకి తీసుకొస్తున్నాము అనేది గవర్నమెంట్ చెప్పేది. సో గతంలో ప్రైవేట్ పార్టిసిపేషన్ లేదు, కంప్లీట్లీ మోనోపలీ అండర్ ద స్టేట్ గవర్నమెంట్ మాత్రమే ఎన్పిసిఎల్, బావిని ఇట్లాంటి ఓన్ ఆపరేట్ ప్లాంట్స్, మైన్ మినరల్స్ ఇవన్నీ కూడా చేసుకున్నాం. బట్ ఇక్కడ ప్రైవేట్ పార్టిసిపేషన్, ఇండియన్ కంపెనీస్, నాట్ ఇన్ ఫారిన్ కంట్రోల్డ్, ఫారిన్ కంపెనీస్ లేకుండా ఓన్లీ ఇండియన్ పార్టిసిపేషన్కి ప్రస్తుతానికి ఎలా, ఇప్పుడు ఫస్ట్ ఇండియన్ కంపెనీస్ తర్వాత ఎఫ్డిఐకి వెళ్తారు. ఓకే, సో అది మనకైతే ఒకటి అర్థమైంది, ప్రైవేట్ వాళ్ళని లాగారు. ఇది బిల్లు తేడా. అది గతంలో లైబిలిటీకి వస్తే సప్లయర్ లైబిలిటీ ఉండేది గతంలో.
ఎవరైతే వాటిని సప్లై చేస్తారో వాళ్ళు లైబుల్గా ఉండేవాళ్ళు అనమాట. ఆపరేటర్ కెపాసిటీ 1500 crore వరకు ఉండేది. ఇప్పుడు వీళ్ళు లైబిలిటీని ఓన్లీ 300 million SDRస్కి మార్చారట. ఇది సప్లయర్ అబ్రాడ్ సప్లయర్ లైబిలిటీని తీసేశారట. మరి ఎవరు బేర్ చేయాలి లైబిలిటీని, ఎవరు బేర్ చేయాలి? సో అదొకటి. మరి సార్ ఆఫ్ కోర్స్ ఇంతకుముందు ఆటోమిక్ ఎనర్జీ రెగ్యులేటరీ బోర్డు AERB ఉండేది గతంలో, వాళ్ళు దీన్ని కంట్రోల్ చేసేవాళ్ళు. ఇప్పుడు బట్ అది దానికి అంత స్టాచ్యుటరీ ఉండేది కాదు. గవర్నమెంట్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఆటమిక్ ఎనర్జీ మీద పనిచేసేవాళ్ళు వాళ్ళు. ఇప్పుడు స్టాచ్యుటరీ స్టాటస్ ఇస్తున్నారట AERBకి. సో వాళ్ళు ఇండిపెండెంట్ డెసిషన్ తీసుకోవచ్చు దాన్ని కంట్రోల్ చేయడానికి అనేది వీళ్ళు పెడుతున్న బిల్లు. ఓకే, కంపెన్సేషన్ ఏమన్నా అసలు ఇప్పుడు న్యూక్లియర్కి సంబంధించినవి వాళ్ళు హ్యాండ్లర్స్ ఉంటారు, హ్యాండ్లర్స్కి యాక్సిడెంట్లు జరుగుతూ ఉంటాయి ఫ్యాక్టరీస్లో. ఓకే, వాళ్ళకి సంబంధించి ఇన్సూరెన్స్ అవన్నీ కూడా కోర్టుల ద్వారా సాల్వ్ చేసుకునే వాళ్ళు. ఇప్పుడు ఆ కోర్టు కాకుండా వీళ్ళు ఒక ఫాస్టర్ క్లెయిమ్ కోసం ఏదో కమిషన్ వేశారట. మ్యాండేటరీగా ఇన్సూరెన్స్ చేయాలి, వాళ్ళకి క్లెయిమ్ ఇమ్మీడియట్గా వచ్చేటట్టు చూడాలనేది ఒక బిల్లు పెట్టారు అనేది ఒకటైతే కనిపిస్తుంది. ఇవన్నీ పెడతారు బోర్డులు, ఇంప్లిమెంటేషన్లో ప్రాబ్లమ్స్ వస్తాయి. రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్కి వస్తే గవర్నమెంట్ మాత్రమే రీసెర్చ్ చేయాలి, లైసెన్స్ రిస్ట్రిక్ట్ చేశారు. ఇప్పుడు ఎవడంటే వాడు నేను న్యూక్లియర్ వెపన్ తయారు చేస్తున్నానని చెప్పేసి న్యూక్లియర్ ప్లాంట్లు పెడతా ఉంటారు ఇప్పుడు, ఎందుకంటే ప్రైవేట్కి వెళ్ళింది కదా. ఓకే, ఇప్పుడు నా ఎవ్రీబడి కెన్ స్టార్ట్ రీసెర్చింగ్ ఆన్ ది న్యూక్లియర్. రేడియేషన్ వదులుతూ ఉంటారు సమాజం మీదకి, అది 30-40 years తర్వాత క్యాన్సర్ లాగా తయారవుతూ ఉంటాయి. సో అల్టిమేట్గా గతంలో నేషనల్ సెక్యూరిటీ, పబ్లిక్ సేఫ్టీ, రేడియేషన్ ప్రజల్లోకి వదలకూడదు, మనం జాగ్రత్తగా ప్రజల యొక్క సేఫ్టీ ఆ యొక్క యాంగిల్లోనే గతంలో ఉండేవి అన్నీ కూడా ఇప్పుడు అలా మొత్తం వదిలేసి అలా కాదు, మనం ఎక్కువ న్యూక్లియర్ని ఎక్కువగా మనం ప్రొడ్యూస్ చేయాలి, ప్రైవేట్ కూడా తీసుకురావాలి. అది ఇప్పుడు పబ్లిక్ సేఫ్టీ కాస్త దీని వైపుకి మళ్ళారు అనమాట. అది సింపుల్గా డిఫరెన్స్. ఈ శాంతి బిల్ నిన్న పార్లమెంట్లో జరిగినటువంటి గొడవ ఇది. ఎనివే, థ్యాంక్ యూ, నమస్కారం. అది ఇంకొకసారి నేను ఆంధ్రప్రదేశ్ అగైన్ ఐఎమ్ వెరీ మచ్ డిసప్పాయింటెడ్ బికాస్ ఆంధ్రప్రదేశ్ పార్టీలన్నీ సపోర్ట్ చేశారు, వీళ్ళు ఎన్డీఏకి నిన్న సపోర్ట్ చేశారు. ఒక పక్క అపోజిషన్ వాళ్ళు గొడవ చేస్తుంటే అది ఇంక మనం ఇప్పుడెళ్ళి నేను మార్చలేను. నాకు అర్థమైంది ఏంటంటే ఆంధ్రప్రదేశ్కి ఇప్పుడెళ్ళి మేము మార్చలేము. థ్యాంక్ యూ, నమస్కారం.